బైబిల్ చూసినప్పుడు అండి, ఈ విశ్వాసం అనే డాల్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అసలు శత్రువు ఇందాక చెప్పినప్పుడు చూసాం కదా, వాడు ఒకటి మన మీద వేసే అగ్ని బాణాలు అన్నప్పుడు నేను అనేకసార్లు చూస్తాను, ఇట్ ఫీల్స్ లైక్ టెస్ట్. మన జీవితంలో మనకి కలిగే పరీక్షలు ఒక రకమైన బాణాలు ఏంటంటే అందరికీ కలిగే పరీక్ష అంట, ప్లేయింగ్ టెస్ట్. అందరి మీదకి వచ్చే పోరాటములు, ద టెస్ట్ దట్ ఆర్ కామన్ టు ఆల్ మెన్. 1 Corinthians 10:13 ఉంటుంది. అదే రీతిగా రెండో రకమైన బాణాలు చూసినప్పుడు 2 కొరింథీయులు రాసిన పత్రిక 6:17 చూస్తాము. అన్క్లీన్ థాట్స్, అపవిత్రమైన తలంపులు. అపవాది నీ మీద వేసే బాణాలు ఎలాగ మీరు రియాక్ట్ అవుతున్నారు? అపవిత్రమైన తలంపులు అపవాది నీ మైండ్లోకి తీసుకురావాలని నీకు బాణాలు వేసినప్పుడు హౌ డు యూ రెస్పాండ్? దేవుని యందు విశ్వాసంతో నిలబడగలుగుతున్నారా, లేకపోతే ఈజీలీ లెట్ గో, ఈజీగా పడిపోతున్నారా? మూడో రకమైన బాణాలు చూసినప్పుడు వాడు మన మైండ్ లేకపోతే మన ఎమోషన్స్ని కాల్చాలని చూస్తాడంట. యాజ్ ఫర్ 1 Corinthians 7:9 ప్రకారం, హీ లైక్స్ టు సెట్ యూ ఆన్ ఫైర్. నీ థాట్స్ ఆన్ ఫైర్. నీలో కానీ నీరు లేకపోతే, నీరు సాదృశ్యం ఏంటి? బైబిల్ అగైన్ సేస్, బై ద క్లెన్జింగ్ ఆఫ్ ద వాటర్, దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. దేవుని వాక్యము మనం కలిగి ఉంటే, ఈ నీటి వాక్యముతో మనం మాయిస్ట్ చేసుకోవాలంట. వాక్యముతో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలంట. దేవుని వాక్యం తెలియజేస్తుంది. వినుట వలన, ఏం వినటం వలన? దేవుని వాక్యము వినటం వలన యూ నీడ్ టు మాయిస్ట్. మీ విశ్వాసానికి మాయిస్ట్ ఉందా? ఎందుకంటే ఈ నీరు అనేది ఎండిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మాయిస్ట్ చేసుకోవాలి. దేవుడి సన్నిధికి వచ్చిన మనము వి మాయిస్ట్ అవర్ సెల్వ్స్ గెటింగ్ రెడీ టు ఫైట్. అపవాది అగ్ని బాణాలను అణిచివేస్తానికి మనలో వాక్యం ఉండాలి, మన షీల్డ్కి, మన విశ్వాసానికి. అందుకని విశ్వాసముతో మనం అపవాదిని ఎదిరిస్తున్నాం అన్నప్పుడు కేవలం నేను ఎదిరిస్తానా సాతానా అని చెప్తాం కాదు, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎదిరించాలి. దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ఎదిరించినప్పుడు అపవాది అగ్ని బాణాలన్నీ అణిచివేయబడతాయి. ఈరోజు ఎంతోమంది ద మెంటల్ అటాక్, ఫియర్ అనే బాణం బైబిల్లో చూసినప్పుడు అపవాది వేసే బాణము. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 చూస్తాము. మనకి దేవుడు పిరికి తన ఆత్మని ఇవ్వలేదు. శక్తి ప్రేమయో ఇంద్రియ నిగ్రహం ఆత్మ. బీ కేర్ఫుల్. అపవాది వేసే అగ్ని బాణాలకి లొంగిపోద్దు, పడిపోద్దు. భయం అనే బాణం. కొంతమందికి లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, 1 John 2:16 తగినట్టుగా లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనే బాణం వేస్తాడు. కొంతమందికి యాంగర్, కోపం అనే బాణం వేస్తాడు. మనుషులు మీ మీదకి సడన్గా ఎగిరి పడినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? అన్నీ చేస్తాను తెలుసా, నాకు తెలుసు అడుగుతాను. కొంతమంది చూడండి, అంతసేపు వర్షం అడుగుతా అంట. వీళ్ళంతా మంచిగా మాట్లాడుతాండ్రో, అవునా? యు సీ ద టెస్ట్. మన మీద అపవాది చేసే బాణాలకి పుస్సుమని పట్టుకుంటాం. Matthew 5:22 ప్రకారం ద యాంగర్. నెక్స్ట్ మనం చూస్తాం Acts 10:38 ప్రకారం అప్రెషన్ అన్న బాణం వేస్తాడంట. నెక్స్ట్ మన మీద ఏంటంటే కండమ్నేషన్, నేరాలు మోపుతాడంట. కండమ్నేషన్, మన మీద నేరాలు మోపు. అపవాది అంటేనే నేరాలు మోపేవాడు, జ్ఞాపకం చేసుకోండి. సాతాన్ అంటేనే నేరాలు మోపాడు, ద అక్యూజర్. సాతాన్ అనేటప్పుడే అపవాది అంటే, ఇంకో మాటలు చెప్పాలంటే వాడు నేరాలు మోపేవాడు. నీ మీద నేరాలు వేస్తూనే ఉంటాడు. విశ్వాసం అనే డాల్ లేకపోతే నేరాలకి ఏమైపోతావు? కొంతమంది చూడండి, అందుకనే మనుషులు అన్న మాటలకి కృంగిపోతూ ఉంటారు. మనుషులు అన్న మాటలకి అంతేలే, ఇంకా నేనేం చేస్తాను, అందరూ ఇట్లా అంటున్నారు, అందరు నేను ఇదే అంటున్నారు, అందరు నేను పనికి రాని అంటున్నారు, అందరు నాకు చేత కాదంటున్నారు, అందరు నాకు కుదరదు అంటున్నారు, అందరు నా జీవితం వేస్ట్ అంటున్నారు, అందరు నేను ఇంతే అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? యు సీ, ఆల్ దట్ మ్యాటర్స్ ఇస్ దట్ వాట్ డస్ గాడ్ స్పీక్ అబౌట్ యూ. దేవుడు నీ గురించి చెప్పేది ఏంటి? దేవుడు నీ గురించి ఇచ్చే మాట ఏంటి? అపవాది అగ్ని బాణాలను అణిచివేస్తానికి శక్తి కలిగిన వారు ఉన్నారా? యు సీ, మన జీవితంలో ఎల్లప్పుడూ వి నీడ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అట్లా చూస్తే ప్రతి దినము నూతన తైలాభిషేకం, ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్ అంట, ఫ్రెష్ ఆయిల్.
ఎంతమంది మీ ప్రతి దినపు ప్రార్థనలో దేవుని అడుగుతారు, దేవా ఈ రోజుకి నన్ను అభిషేకించు ప్రభా? ఈ ప్రార్థన మీ ప్రార్థనలో ఉంటుందా? ఐ ఆల్వేస్ మేక్ షూర్, లార్డ్ అనాయింట్ మీ ఫర్ దిస్ డే, అనాయింట్ మీ ఫర్ దిస్ డే. ఈ దినము నువ్వు నిర్ణయించిన, ఈ దినము నువ్వు నా చేతిలో అప్పచెప్పిన, ఈ దినము నువ్వు నన్ను అపాయింట్ చేసిన దానికి అనాయింట్ మీ, సో దట్ లెట్ యువర్ అనాయింటింగ్ లీడ్ మీ. నన్ను నడిపించాలి నీ అభిషేకం. నీ అభిషేకం నన్ను బలపరచాలి ప్రభా. నీ అభిషేకం నాకు విడుదల అవ్వాలయ్యా. నీ అభిషేకం నాకు జయం అవ్వాలి ప్రభా. నీ అభిషేకం నాకు అంటే నాకు అథారిటీ ఉంటుంది. వితౌట్ అనాయింటింగ్ దెర్ ఇస్ నో అథారిటీ. అనాయింటింగ్ గివ్స్ యూ అథారిటీ. అనాయింటింగ్ ఎంత అనేకసార్లు చెప్పాలంటే ఇట్ ఈస్ అపాయింటింగ్ ఫర్ ఎ పోస్ట్. ఒక పోస్ట్ నీకు వచ్చినప్పుడు ఆ పోస్ట్కి తగ్గ అథారిటీ నీకు ఉంటుంది. మనం క్రీస్తు రక్తము ద్వారా ప్రతి దినము నూతనపరచబడాలి, కడగబడాలి. ఈ బైబిల్ సేస్ యోబుని అపవాది శోధిస్తాము, దాడి చేస్తాము. ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ హిస్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. పేతురు విషయంలో చూసినప్పుడు యేసు ప్రభువు అంటాడు, పేతురు సాతాను నిన్ను కోరుతున్నాడు. దేనికి? నిన్ను జల్లెడిస్తానికి. నిన్ను జల్లెడిస్తానికి సాతాను నిన్ను కోరుచున్నాడు. టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. యేసు ప్రభువు అంటాడు, ఏమంటాడు? నేను శోధించకూడదని చెప్పలే, నీ విశ్వాసము కోల్పోకుండా ఉన్నట్లుగా ప్రార్థిస్తున్నా. నీ విశ్వాసం ఉన్నంత వరకు సాతాను నిన్ను స్పిన్లో తిప్పి కొట్టిన ఒకటి ఏం ప్రాబ్లం లేదు. సాతాను నిన్ను స్పిన్ చేస్తే దేవుడు అంటాడు, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ డెవిల్ ఫర్ డ్రైయింగ్ మై పర్సన్స్. ఇక్కడ పేతురు విషయమై సాతాను నిన్ను జల్లిడిస్తానికి కోరుతున్నాడు అంటే ఏంటి? హార్వెస్ట్ వచ్చినప్పుడు దానిని కొట్టి దుమ్ము పొట్టంతా తీసేసి చివరికి ఏం చేసుకుంటాం? దాన్ని నీట్గా సపరేట్ చేసుకుంటాం. అపవాది చేసి పడతాను దేవుడు కాదంటాడా? కానీ సబ్స్టెన్స్ మాత్రం నీలోంచి పోతానికి లేదు. నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను, ఏమని? గింజ పోకూడదు, గింజ నాకు కావాలి. చెత్త పోనే, పొట్టు పోనే, గింజ నాకు కావాలి, సబ్స్టెన్స్ నాకు కావాలి. ఐఎమ్ ప్రేయింగ్ దట్ యూ విల్ నాట్ లూజ్ యువర్ ఫెయిత్. కానీ దేవుని వాక్యం తెలియబడుతుంది. పేతురుతో యేసు ప్రభువు అంటాడు, ఇదిగో నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ సహోదరుల్ని బలపరచు. ఎందుకంటే అందులో ఆ ట్విస్ట్లుగా నువ్వు నిలబడ్డాడు అనుకో, బయటకు వచ్చారే ఈ ట్విస్ట్ నీ మంచి కొరకేరా, ఈ ట్విస్ట్ నేను దాటి వచ్చాను. లైఫ్లో ఎప్పుడన్నా చూడండి, ఫస్ట్ టైం ఎవడన్నా చేశాడు అనుకో, రెండోసారి అందరికి చేస్తాను ఈజీ అంట. ఫస్ట్ ఇక్కడ ఎవడన్నా వచ్చి అని పోయాడు అనుకో, రెండోడికి ఎలా ఉంటుంది? ఎత్తగలనా, చేయగలనా, చేస్తానంటో. ఒకడు వచ్చి ఇట్లా ఎత్తుకుని పోతాన్నాడు అనుకో, కానీ నువ్వు ఎత్తు, నువ్వేం చేస్తావు? నీకు బలమున్నా లేకపోయినా నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? నేను ఎత్తుకుని వెళ్ళిపోతా. యు సీ, దట్ ఈస్ వాట్ గాడ్ వాంట్స్ us to be. మన విశ్వాసం ఇతరులని ప్రోత్సాహపరచాలి, బలపరచాలి. నీ విశ్వాసం ఎత్తి చూపించినప్పుడు ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే అలాగైంది, నేను కూడా ప్రార్థన చేస్తే ఇలా అవుతుంది. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అలాంటి కార్యాలు జరిగించాడు. దేవుడిని నమ్మితే నేను కూడా నమ్ముతాను, ఆ జీవితంలో దేవుడు ఇలాంటి కార్యాలు జరిగిస్తాడేమో. డూ యూ హ్యావ్ ఫెయిత్? కెన్ యూ ఎంకరేజ్ అదర్స్ విత్ యువర్ ఫెయిత్? కెన్ యూ అప్లిఫ్ట్ అదర్స్ విత్ యువర్ ఫెయిత్? నీ విశ్వాసాన్ని ఇతరులను ప్రోత్సాహపరిచి, ఇతరులను బలపరిచి, ఇతరులను దేవుని దగ్గర తీసుకురాగలుగుతుందా? జీవితంలో ఏది చేసినా యూ నీడ్ టు హ్యావ్ ఫెయిత్. సైకాలజిస్ట్ చెప్తారు, పుట్టిన ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉందంట. విశ్వాసం లేక కాదు. కొంతమందికి విశ్వాసం ఏంటంటే, నేను ఏమి చేయలేను రా అనే విశ్వాసం. వారు 100% కాన్ఫిడెంట్, నేను చేయలేను, నాకు రాదు. కొంతమంది చూడండి, నాకు రాదు అంటారు. అంటే అదే నువ్వు నమ్మింది, ఎవడు నిన్ను మార్చలేడు. అర్థమవుతుందా? నేను చేయగలుగుతాను అన్నవాడివి ఈరోజు చేయలేకపోయినా రేపటికన్నా, వై? బికాజ్ యూ బిలీవ్ సంథింగ్. యు సీ, బిలీఫ్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ టు కమ్ టు క్రైస్ట్. క్రీస్తు దగ్గరకు వస్తానికి కనీసం కావాల్సిన విశ్వాసం. దేవుడు ఉన్నాడని నమ్మాలంట, ఫెయిత్, బిలీఫ్ సిస్టమ్. దేవుడు ఉన్నాడని నమ్మని వాడు దేవుడు లేడని నమ్ముతాడంట. మొత్తానికి నమ్ముతాడా లేదా? హీస్ బిలీవింగ్ సంథింగ్, హీస్ హ్యావింగ్ ఫెయిత్ ఆన్ సంథింగ్. దేవుడు లేడు. సైన్స్ అంటది,
in the process of forming of something, there has to be 5 main things. What are the 5 main things? Timing, force, action, space, matter. ఫస్ట్ ఏంటి? ఇన్ ద బిగినింగ్. రెండోది ఏంటి? గాడ్ ద ఫోర్స్. మూడోది ఏంటి? క్రియేటెడ్ యాక్షన్. నాలుగోది ఏంటి? హెవెన్స్. ఐదోది ఏంటి? ద ఎర్త్. అయిపోయింది. సైన్స్ ఇస్ ప్రూవ్డ్. ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఎనీథింగ్ ఈ 5 ఉండాలి. ఈ 5 ఉన్నాయంటే ఆది కాండం 1వ అధ్యాయం చదువురా బాబు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. అయిపోయింది. గాడ్ ద ఫోర్స్. ఇన్ ద బిగినింగ్ టైమింగ్. యు సీ, ఫోర్స్ ఇస్ గాడ్. దేవుడు. ఈరోజు నువ్వు నమ్మగలుగుతున్నావా? ఏదన్నా చేయబడిందంటే దేవుని ద్వారానే. అండ్ ఇన్ఫ్యాక్ట్ అపవాది కూడా చేయబడింది ఎవరి ద్వారాగా? వాడు అపవాదిగా చేయబడలే, చక్కని దూతగా చేయబడ్డాడు, మంచి కెరూబుగా చేయబడ్డాడు, అలంకరించబడిన కెరూబుగా చేయబడ్డాడు, ఘనమైన కెరూబుగా చేయబడ్డాడు. వాడు బుద్ధి పాడైంది కాబట్టి వాడు పాడయ్యాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని ద్వారా చక్కగా చేయబడ్డావు. ఈరోజు నీ బ్రతుకు పాడైందంటే అది నీ బుద్ధి పాడైంది కాబట్టి. నీ బ్రతుకు పాడైందంటే ఇట్స్ బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ దట్ ఈస్ ఆఫ్ ద ఈవిల్. అపవాది అవ్వను మోసపరిచాడు. ఇదిగో ఇది తిన్న తిన్నమన మీరు చావనే చావరో. దేవుడిని అబద్ధికుడిగా చూపించాడు. దేవుడు ఏదో స్వార్థపరుడిగా చూపించాడు. అపవాది ఏదో వాడి ఫ్రెండ్ లాగా చూపించాడు. నమ్మిన అవ్వేమైంది? చచ్చింది. పక్కన వచ్చాడు ఆదం. ఏం చేశాడు? కంటిన్యూ ఫాలో. ఇద్దరు చచ్చారు. మనము చచ్చిన వారిగా ఉన్నదప్పుడు క్రీస్తు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడంట? ఆయన చచ్చాడు. దేనికి? మనల్ని లేపుతానికి. క్రీస్తు కేవలం చచ్చిన పరిస్థితిలో వెళ్ళిపోయి ఉండంటే వేస్ట్. చచ్చిన స్థితిలో మిగిలిపోయి ఉండంటే వేస్ట్. ఆయన చచ్చి పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మనల్ని కూడా మృతుల్లో ఉండి లేపాడు. యు సీ, ఆఫ్టర్ రిమెంబర్ దెర్ ఇస్ అ ఫోర్స్. క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ. యు సీ, దెర్ ఇస్ అ ఫోర్స్. ఈరోజు నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి దేవుడు తన పునరుద్ధానపు శక్తి ద్వారంగా మనల్ని తిరిగి లేపి మన జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. ఇందా నుంచి మనం ఎన్నో వాక్యాలు చదువుకుంటూ వచ్చాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఆవగింజంత విశ్వాసం అంట కొండను చూసి జరిగిపోవంటే జరిగిపోతుందంట. నీలో కొంచెం విశ్వాసం, లిటిల్ ఫెయిత్ ఉంటే చెట్టును చూసి సముద్రంలో పడమంటే పడతాడంట. ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ ఫెయిత్, నీకు కొంచెం విశ్వాసం అన్నట్టు. వెన్ ఐ సే లిటిల్, ఆవగింజ సాలిడ్ ఫెయిత్ నీలో విశ్వాసం ఉంటే, ఇంకా యేసుప్రభు చేసినప్పుడు గ్రేట్ ఫెయిత్ అనేటప్పుడు యేసుప్రభు అంటాడు, యూదుల్లో కాదు, విశ్వాసంలో కాదు, ఆయన వెంబడించే శిష్యుల్లో కాదు, ఒక సెంచురియన్ వస్తాడంట. అంటే ఇదే డ్రెస్లో వస్తాడు అటైర్లో. ఎందుకంటే దట్ ఇస్ అ సెంచురియన్స్ హ్యాట్. సెంచురియన్ 100 పీపుల్ పైన ఒక కమాండర్ ఉంటాడు, ఆయనకు మాత్రం అట్లా పైన ఉంటుంది. సో ఒక సెంచురియన్ ఆల్మోస్ట్ ఇదే డ్రెస్లో వచ్చి ఉంటాడు. వచ్చి ఏమన్నాడంటే యేసు ప్రభుతో, నా దాసుడికి బాలేదయ్యా, కానీ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ అథారిటీ, నాకు అధికారం ఉంది, నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నువ్వు మాట మాత్రం సెలవివ్వు, నువ్వు రావాల్సిన అవసరం లే, నువ్వు మాట మాత్రమే సెలవి, పలుకు. నువ్వు పలుకుతే ఏమవుతాడు నా దాసుడు? యేసు ప్రభు ఆ మాటలను చూసి ఆశ్చర్యపోయాడంట. హీ మార్వెల్డ్, ఆశ్చర్యపోయాడంట. ఇశ్రాయేల్ మొత్తంలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలేదన్నాడంట. అంటే this man understood what is power. I'm asking you, do you understand what is power? ఈ రోజు యేసు ప్రభు దగ్గర అంటాడు, అయ్యా నువ్వు మాట మాత్రం సెలవి, నేను సెంచురీని 100 మందిలో చిట్టుకేస్తా, 100 మంది నాకు లోపడాల్సిందే, దోకరంటే దోకాల్సిందే, చావాలంటే చావాల్సిందే, తిరుగులేదు. నాకే అంత అధికారం ఉంటుంది, నువ్వు దేవుని కుమారుడు, నీకెంత అధికారం ఉంది? నువ్వు మాట సెలవిస్తే చాలు, వ్యాధి పారిపోతుంది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, మీ జీవితంలో విశ్వాసం అంటే
దేవుడు మీ జీవితంలో మీ చుట్టూ అపవాది ఎలా చేయొచ్చు అంటే నువ్వు ఒకటి నమ్మేవేమో, ఇదిగో దేవుడు ఇది చేస్తున్నాడు, ఇదిగో చేసేస్తున్నాడు, ఇదిగో చేసేస్తున్నాడు. సాతాను వెంటనే ఏం చేస్తాడు తెలుసు? ఇక్కడ ఒక అగ్ని బాణం వస్తాడు. ఇప్పుడు ఇదేంటిది? అరే నిజంగా దేవుడు చేస్తున్నాడా, లేకపోతే నా జీవితం అంతా పీసులు అయిపోతుందా? అంతలోకి ఇంకోటి వస్తుంది. అసలు ఏమవుతుంది నా జీవితం? దేవుడు నా ప్రార్థన వింటలేదేమో, దేవుడు నన్ను విడిచిపెట్టించాడేమో, ఏమో నేను సరిలేనేమో, నా బ్రతుకు వేస్ట్ ఏమో, ఈ 2025 అంతేమో, ఇక్కడి నుంచి ఒక బాణం, ఇక్కడి నుంచి ఒక బాణం, ఇక్కడి నుంచి ఒక బాణం, ఏంటో నా పరిస్థితులు అర్థం కావట్లే. యు సీ దట్ ఈస్ ఆల్ దట్ ద ఎనిమీ కెన్ డూ. కానీ దేవుడు చెప్పేది ఏంటి తెలుసా? ఇదిగో ఎత్తి పెట్టుకోండి ఈ షీల్డ్. ఇటు ఒక బాణం వచ్చిందో ఇటు పెట్టు, అటు ఒక బాణం వచ్చిందో అటు పెట్టు, ఇటు ఒక బాణం వచ్చిందో ఇటు పెట్టు. మొత్తానికి నీ షీల్డ్ విడిచిపెట్టద్దు. నీ షీల్డ్ ఉన్నంత వరకు యూ హ్యావ్ ద డోర్. ఈ డోర్ పడిందా అపవాది లాటకు దూరిపోవచ్చు. తలుపు ఎంతమంది వచ్చి బాధచ్చేమో, అందరూ తెరుస్తావా? నువ్వు తలుపు తీయనంత వరకు అపవాదికి నీ పని చూడలేదు. అర్థమవుతుందా అండి? అవిశ్వాసం అనేది తలుపు తెరుస్తాం అపవాదికి. విశ్వాసం అనేది దేవుని పక్షాన నిలబడి దేవుని పక్షాన పోరాడతాం. ఈరోజు అవిశ్వాసమా విశ్వాసమా? వాట్ డూ యూ బిలీవ్ గాడ్ విల్ డూ? యు సీ యూ మైట్ స్టాండ్ ఇన్ అ పొజిషన్. నా జీవితంలో ఏమవుతుందన్న పరిస్థితి ఉండొచ్చు. మీరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు యుద్ధ రంగంలో ఉన్నారు. నమ్మండి దయచేసి. నా చుట్టూ ఏమవుతుందో అర్థం కావట్లేదు, ఇన్ని పోరాటాల మధ్య ఉన్నాను, నాకు అర్థం కావట్లేదు అంటే ఒకటి నమ్మండి దయచేసి. నీ పోరాటాల్లో దేవుడు నీ పక్షాన నిలిచే దేవుడు. నువ్వు విశ్వాసం అనే డాల్ని ఎత్తి పెడితే ఏ ఆపద నీ దగ్గర రాదు. నువ్వు ఆయన రెక్కల కింద ఉంటే ఏ చీకటి నిన్ను ముట్టలేడు, ఏ నష్టము నేను తెగులు. ఇట్ కెనాట్ టేక్ ఓవర్ యూ. కానీ నమ్మండి, యుద్ధమైన తర్వాత ఎప్పుడు గెలుపులో నీకేముంది? దీవెన ఉంది, బ్లెస్సింగ్ ఉంది, హెచ్చింపు ఉంది. దర్ ఇస్ కాన్ఫరింగ్. కాన్ఫర్ చేసిన ప్రతిసారి ఒక యుద్ధం అయిన తర్వాత ఏముంటుంది తెలుసా? దోపిడి సొమ్ము ఉంటుంది. యోషువ దాంట్లో చూడండి, వారు పోరాడిన తర్వాత ఏం చేశారంట? ఎట్లా పోరాడారు? స్తుతి. వారు స్తుతిస్తూ ఉంటే దేవుడు శత్రువుని తారుమారు చేశాడు, వారిని కలవరపరిచాడు. దాని తర్వాత వారు దోపిడి సొమ్ములు రోజుల లెక్కలో ఏరుకున్నారంట. యు సీ గాడ్ ఇస్ ఫర్ యూ అండ్ హీ కెన్ బ్లెస్ యూ అండ్ డెలివర్ యూ ఇన్ అ వే దట్ ద డెవిల్ విల్ బి కన్ఫ్యూజ్డ్. నిన్న పోరాటం శత్రువు రావాలి, వస్తాడు. అరే ఏంటంటే రావాలంటాడు. రాకనే ఎట్లా నీకు జయం ఉంది? కాంపిటీషన్లో అక్కడ జయం ఎక్కడ ఉంది? కాంపిటీషన్కి సిద్ధపడు. మన జీవితంలో మన సర్వాంగ కవచం ధరించుకుంటాం. యూర్ రెడీ. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఎటువంటి పరిస్థితులు వచ్చారో, పోరాటాలు వచ్చారో, ఒక మాట మాత్రం తెలియజేస్తాను. దేవుని సన్నిధిలో మనం కానీ తగ్గించుకుని మన విశ్వాసం, ఇంకో మాటలు చెప్పాలంటే స్టార్టింగ్ చెప్పిన ఈ మాటతో ముగిస్తా. ద షీల్డ్ ఇస్ జీసస్, బికాస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన విశ్వాసం ఎవరంటే యేసు ప్రభు. నీ ఇంటికి ఏ హాని కలగదో? నేను యేసు ప్రభుని ఎత్తిపెట్టాను కాబట్టి, నాకు యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభు నన్ను బలపరుస్తాడు కాబట్టి. ఇక మాటలు చెప్పాలంటే అపవాది బాణం వేసిన ప్రతిసారి యేసయ్యా కేకేయగలుగుతారా? కెన్ యూ క్రై అవుట్ జీసస్? కెన్ యూ కాల్ అవుట్ జీసస్? ఎక్కడ ప్రార్థన చేద్దాం రండి. ఈ సమయంలో మన విశ్వాసాన్ని ఎత్తిపెట్టి, ప్రతి ఒక్కరు మీ డాలుని ఎత్తిపెట్టి, మీ విశ్వాసం యేసు నందు మీరు ఉంచిన విశ్వాసాన్ని ఎత్తిపెట్టి, యేసయ్యా నా జీవితంలో ఈ కార్యం జరిగించయ్యా, నేను నమ్ముతున్నాను యేసయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టవని, యేసయ్యా నేను నమ్ముతున్నాను యేసయ్యా నువ్వు నన్ను ఎడబాయవని, యేసయ్యా నేను నమ్ముతున్నాను యేసయ్యా నా జీవితంలో నువ్వు శక్తిని ఇస్తావని, యేసయ్యా నేను నమ్ముతున్నాను యేసయ్యా నా జీవితంలో నువ్వు నన్ను నడిపిస్తావని, యేసయ్యా నేను నమ్ముతున్నాను యేసయ్యా నా జీవితంలో మనుషులన్న మాటలన్నీ కొట్టివేసి నాకు ధైర్యాన్ని ఇచ్చి, నాకు విడుదలనిచ్చి, నాకు బలాన్నిచ్చి, నా తోడుండి నన్ను నడిపిస్తావని. చెప్పండి, ఏంటది మీరు నమ్ముతున్నారు? యేసయ్యా నీ నామంలో నేను ఏదైతే అడుగుతున్నానో నేను పొందుకుంటున్నానని నమ్ముతున్నానయ్యా. నువ్వు చెప్పావు కదా యేసయ్యా, నా నామములో మీరు అడిగినది మీరు అడిగినవి మీరు పొందుకున్నారని మీరు నమ్మినట్లయితే మీకు అనుగ్రహించబడుతుంది. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయాలండి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మీ విశ్వాసాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి.
ఆయన వాక్కు నమ్ముతున్నారా? మీ జీవితంలో సమస్తము మేలు జరిగిస్తాడని, సమస్తము సమకూర్చి జరిగిస్తాడని నమ్ముతున్నారా? సమస్తము ఆయన మహిమాంతమే నడిపిస్తాడని నమ్ముతున్నారా? జయం ఇస్తాడని నమ్ముతున్నారా? దేవుడు నన్ను నడిపించేయ, నన్ను బలపరచు ప్రభా, నాకు జయం ఇవ్వయ్యా, నా తోడు ఉండయ్యా. మనుషులు నా విరోధంగా ఈ మాటలు ఎత్తచ్చేమో, ఈ మాటలు అనొచ్చేమో, నన్ను దూషించే మాటలు, నన్ను అవమానపరిచే మాటలు, నన్ను పాడు చేసే మాటలు అనొచ్చేమో, కానీ దేవా యు ఆర్ దేర్. వారి మాటలు నా మీద ఏం పనిచేయవు, వారి బాణాలు నా మీద ఏం పనిచేయవు. యేసు నామాన్ని ధరించి నేను జయధ్వని విశ్వాసం అనే ఆయుధాన్ని నేను ఎత్తి పెడుతున్నాను. విశ్వాసముతో అపవాది అగ్ని బాణాలను అణిచివేస్తున్నాను. నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు, నాకు తోడుండే దేవుడు ఉన్నాడు, నా జీవితంలో కార్యము జరిగించే దేవుడు ఉన్నాడు. నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ప్రభువా నీకు వందనాలయ్యా, మా జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చువాడా నీకు వందనాలయ్యా, వాగ్దానము చేసి నెరవేర్చువాడా నీకు వందనములయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పచెప్తున్నానయ్యా. ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నాము ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము నెరవేర్చబడునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. ఏ దుష్టుడికి మా జీవితాలపైన అధికారం లేదని యేసు నామములో ప్రకటిస్తున్నాము. అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణాన్ని విశ్వాసం అనే డాలు, యేసు నందు మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రతి అగ్ని బాణాన్ని తిప్పి కొడుతున్నామని ప్రకటిస్తున్నాము. నీ సన్నిధిలో మేము చేయబడిన ప్రతి ప్రార్థనకి నువ్వు మాకు జవాబు ఇచ్చావని మేము నమ్ముతున్నాము తండ్రి. నీ ప్రియ కుమారుడు నామంలో మేము అడిగినవన్నీ మేము పొందుకున్నామని నమ్ముతున్నామయ్యా. మేము నమ్మాము కాబట్టి మాకు వస్తుందని నమ్ముతున్నామయ్యా, జరుగుతుందని నమ్ముతున్నామయ్యా, విడిపించబడుతున్నామని నమ్ముతున్నామయ్యా, స్వస్థపరచబడుతున్నామని నమ్ముతున్నామయ్యా. నీ సన్నిధిలో ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు వచ్చున్నారని వీరు కూడా దేవుడివి. ఏ దుష్టుడు వీరిని పట్టి పెడతానికి వీల్లేదు, ఏ చీకటి వీరిని భయపడతానికి వీల్లేదు, ఏ బాధ వీరిని అణిచివేస్తానికి వీల్లేదు. ఇప్పుడే యేసు పొందిన దెబ్బల ద్వారంగా, యేసు సిలువలో చేసిన కార్యం ద్వారంగా, యేసు పొందిన అవమానము, బాధ, వేదన ద్వారంగా మాకు ఘనత, మాకు విడుదల, మాకు జయము కలుగునిగా కానీ ప్రకటిస్తున్నాను. నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామములో ప్రకటించినది జరుగునుగాక. ఇదిగోనయ్యా, మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని బలపరచు ప్రభా. నువ్వు మమ్మల్ని బలపరుస్తూ మాకు సమస్తము సాధ్యమయ్యా. మమ్మల్ని ధైర్యపరచు ప్రభా. ఏ పిరికితనం మమ్మల్ని అనవద్దు. వాడు అగ్ని బాణాలన్నీ తిప్పి కొడుతున్నామయ్యా, అణిచివేస్తున్నాం ప్రభా. వాడు విషమ బాణాల మాలు ఎక్కుతానికి వీలు లేదు ప్రభా. యేసుని నమ్మేము కాబట్టి మాకు విడుదల, యేసుని నమ్మేము కాబట్టి మా జీవితంలో జయము, యేసుని నమ్మేము కాబట్టి యేసు ప్రభు మాకున్నాడు కాబట్టి మా శక్తి బలము కాదు దేవా, నువ్వు మమ్మల్ని బలపరుస్తున్నావు. మమ్మల్ని బలపరచు క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యం. ఈ కుటుంబ జీవితం ఎలాగనో ఆలోచిస్తున్నామేమో, మమ్మల్ని బలపరిచి క్రీస్తుని బట్టి మాకు అన్నీ సాధ్యం. మాకు జయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, మాకు ముందుగా వెళ్ళే దేవుడు ఉన్నాడు. మేము నమ్ముచున్నాము ప్రభా. ఎవరెవరైతే విశ్వాసంతో నీ సన్నిధిలో విశ్వాసపు మాటలు ప్రకటించారో వారు పలికిన రీతిగా వారికి జరుగునుగా కానీ ప్రకటిస్తున్నారు. ప్రతి అవిశ్వాసాన్ని కొట్టివే ప్రభా, ప్రతి అవిశ్వాసపు మాటల్ని తుడిచివే ప్రభా. నీ జయము, సమాధానం మా ప్రతి హృదయంలో, జీవితంలో అనుగ్రహించి కుటుంబాన్ని పాడు చేస్తున్న కార్యాలు, కలవరపరుస్తున్న దురాత్మలు, బెదిరిస్తున్న చీకటి మమ్మల్ని ఎలాగైనా అణిచివేద్దామని ఈ సంవత్సరం ప్రారంభంలో మమ్మల్ని పొంచుంటున్న ప్రతి చీకటి యేసు నామములు ఇప్పుడే ఎదిరిస్తున్నామని ప్రకటిస్తున్నాము. దేవా, ఆత్మలో ప్రార్థన చేసే ధన్యత ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయ. ఆత్మానుసారంగా మమ్మల్ని చేయి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి ద్వారంగా అయా సోర కార్యాలు జరిగించేవారుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ పునరుద్ధానపు శక్తి ఎంతో ఘనమైంది. పరిశుద్ధాత్మ దేవా, నీ బలం ఎంతో ఘనమైనది. నీవు మాతో ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదయ్యా. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని ప్రకటిస్తున్నావు. ఈరోజు ప్రభా, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. దృష్టి కలిగిన వారిగా,
శక్తి కలిగిన వారుగా, సర్వాంగ కవచము ధరించిన వారుగా, అపవాది దినమున వాడు పోరాడే రోజున దేవా మేము ధైర్యంగా నిలవించి, ప్రతీది అయ్యేటప్పటికి వాడి పని అయిపోయిందయ్యా, వాడు అగ్ని మనాలన్నీ అణిచివేయబడ్డాయ్యా, మేము నిలిచి ఉంటాం, నువ్వు వాగ్దానము చేసినది మేము స్వతంత్రించుకుంటామని ప్రకటిస్తున్నామయ్యా. గివ్ us the strength, give us the faith, give us the power, give us the hope, Lord. ఈరోజు మేమున్న పరిస్థితిని మేము వాగ్దానం చేయబడింది కాకపోవచ్చేమో కానీ మా వాగ్దానములకు నడుస్తానికి ఈరోజు మేము అడుగు తెస్తామయ్యా. ఈరోజు అన్నీ మారకపోవచ్చేమో కానీ మారటానికి మేము ఈరోజు ఒక మొదటి అడుగు తెస్తామయ్యా. ఈరోజు నిన్ను నమ్మి నడుస్తామయ్యా. నువ్వు మా తోడు, మా పక్షాన సమస్తము నెరవేర్చుకోవడం నమ్ముచున్నాము ప్రభువా. మమ్మల్ని పట్టుకుని నడిపించాయా, మా చేయి పట్టుకోయ్యా, మమ్మల్ని ఎత్తుకో ప్రభువా, మమ్మల్ని దాచి ఉంచి ప్రభా, నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరచయ్యా, నీ హస్తంతో మమ్మల్ని బలపరచయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో, ప్రతి కృంగిన హృదయాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రతి బలహీనమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, ప్రతి చేతకాని వ్యక్తిని చూడు ప్రభువా. వారిలో విశ్వాసం కలగాలి. నీ వాక్యం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుందన్నావయ్యా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. Help them, Lord, to hear what you have promised. What you have promised. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంకా నీ వాగ్దానాలు తీసుకునే వారిని చూడు ప్రభా. నీ వాగ్దానం లేకపోతే మాకు ధైర్యం లేదయ్యా. నీ వాగ్దానం లేకపోతే మాకు నిరీక్షణ లేదు. మాకు there is no hope, there is no desire. We cannot expect anything without your promise, Lord. ఇదిగోనయ్యా, ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, నీ వాగ్దానాలన్నీ నెరవేర్చి, నీ సాక్షులుగా, నీ ఇష్టలుగా, ఏ మాత్రం ఇంకా వాగ్దానం తీసుకోవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ వాగ్దానం తీసుకుంటానికి నీవు మాట్లాడు, నీవు బలపరచు, నీవు కార్యాన్ని జరిగించు. ఉద్యోగాల కొరకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారయ్యా. ఎంతోమందికి ఉద్యోగాలు లేని వారికి కూడా ఉన్నారు దేవా. ఎంతోమంది జీవితంలో గతంలో నువ్వు చేసిన కార్యాలు ఎంతో ఘనమైనవి. ఈరోజు ఇక్కడ విశ్వాసంతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నీవే తలుపు తెరవమని వేడుకుంటాను. నూతన అవకాశాలు, తరుణాలు నజరేయుడైన యేసు నామములో కలుగునుగా అని ప్రకటిస్తాను. నీవు తెరిచిన తలుపులో పట్టాలయ్యా. దే హ్యావ్ టు సీజ్ ద ఆపర్చునిటీ. దే హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ ఈస్ ప్రామిస్డ్. Make us warriors. Make us warriors. Strong unto the call. Strong unto the purpose. బలవంతులుగా, ధైర్యవంతులుగా నీ కొరకు నిలిచే జీవితం మాకు దయచేయమని ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి, చేయబడిన ప్రార్థనలకు జవాబు దయచేయి, చేయబడిన ఆరాధనలకు దీవెనిచ్చి, ఈ ఆలయం విషయంలో ప్రయాసపడిన విత్తన ప్రతి ఒక్కరిని దీవించి, ముందుకు విషయంలో కూడా నువ్వే నడిపిస్తావన్న ధైర్యంతో, విశ్వాసంతో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.